ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కొట్టింది. వరుసగా 3 ఓటముల తర్వాత 4వ మ్యాచ్లో ఢిల్లీపై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. సంజు శాంసన్ సెంచరీతో రాణించడంతో తొలుత సీఎస్కే 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. కాగా 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ సరిగ్గా 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. చెన్నై బౌలర్లో జెమీ ఓవర్టన్ 4, అన్సల్ కంబోజ్ 3, ఖలీల్ అహ్మద్, గురైపనీత్ సింగ్, సూర్ అహ్మద్ తలో ఒక వికెట్ పడగొట్టారు. ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇన్ని రోజులు విమర్శలు ఎదుర్కొన్న సంజు శాంసన్ ఢిల్లీపై సెంచరీతో చెలరేగాడు. 56 బంతుల్లో 15 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కాగా ఆయుష్ మాత్రే 59 పరుగులు రఫ్ఫాడించాడు. సంజు శాంసన్ సెంచరీతో రాణించడంతో తొలుత సీఎస్కే 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. కాగా 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ సరిగ్గా 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. చెన్నై బౌలర్లో జెమీ ఓవర్టన్ 4, అన్సల్ కంబోజ్ 3, ఖలీల్ అహ్మద్, గురైపనీత్ సింగ్, సూర్ అహ్మద్ తలో ఒక వికెట్ పడగొట్టారు. ముందు బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇన్ని రోజులు విమర్శలు ఎదుర్కొన్న సంజు శాంసన్ ఢిల్లీపై సెంచరీతో చెలరేగాడు. 56 బంతుల్లో 15 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కాగా ఆయుష్ మాత్రే 59 పరుగులు రఫ్ఫాడించాడు.